ఫ్రెండ్స్, కేఎల్ రాహుల్ అవుట్ స్టాండింగ్ సెంచరీ. ఈ పేరు సానా ఏండ్లు గుర్తుంటది. ఐపీఎల్ లో 152 రన్స్ చేసి రికార్డ్ సృష్టించాడు కేఎల్ రాహుల్. ఇండియన్ బ్యాటర్స్ లోనే హైయెస్ట్ ఇండివిజువల్ రన్స్ చేసిన ప్లేయర్ గా రికార్డ్ బ్రేక్ చేశారు. ఐపీఎల్ కెరియర్ లోనే ఇది కేఎల్ రాహుల్ కి 6వ సెంచరీ. స్టేడియం మొత్తం సిక్స్లే 47 బాల్స్ కే సెంచరీ పూర్తి చేసి 102 రన్స్ చేశారు. ఇందులో 12 4s 5 6s ఉన్నాయి. పంజాబ్ బౌలర్స్ కి చెమటలు పట్టించాడు. అలాగే తన ఐపీఎల్ కెరియర్ లోనే కేఎల్ రాహుల్ కి ఇది ఫాస్టెస్ట్ సెంచరీ. పంజాబ్ కు ఢిల్లీకి జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ టోటల్ గా 67 బాల్స్ లో 152 రన్స్ చేశారు. అందులో 16 4s 9 6s ఉన్నాయి. మీరు కూడా కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ అయితే నెంబర్ 1 అని కామెంట్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేఎల్ రాహుల్ అవుట్ స్టాండింగ్ సెంచరీ. ఏ మాట భయ్యా, రాహుల్ భయ్యా, ఎక్సలెంట్ సెంచరీ. ఐపీఎల్ కెరియర్ లో ఇది కేఎల్ రాహుల్ కి 6వ సెంచరీ. స్టేడియం మొత్తం 6 47 బాల్స్ కి సెంచరీ పూర్తి చేసి 102 రన్స్ చేశారు. ఇందులో 12 4లు 5 6లు ఉన్నాయి. పంజాబ్ బౌలర్స్ కి చెమటలు పట్టించాడు. అలాగే తన ఐపీఎల్ కెరియర్ లోనే కేఎల్ రాహుల్ కి ఇది ఫాస్టెస్ట్ సెంచరీ. కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ అయితే బ్లూ కలర్ లవ్ సింబల్ తో కామెంట్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఒక్కడు కేఎల్ రాహుల్. ఐపీఎల్ చరిత్రలో కేఎల్ రాహుల్ పేరు గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ రికార్డ్ సృష్టించారు. పంజాబ్ పై 6ల వర్షం కురిపించాడు. కేఎల్ రాహుల్ 150+ రన్స్ మార్క్ దాటిన ఫస్ట్ ఇండియన్ బ్యాటర్ గా నిలిచారు. ఇప్పటి వరకు ఫారిన్ ప్లేయర్లు మెక్కలం, గేల్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. ఇక లీగ్ లో టోటల్ గా 6 సెంచరీలు చేసిన గేల్ ప్లేస్ లోకి చేరారు. ఐపీఎల్ లో మీకు ఏ ప్లేయర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.